మీకందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మనిషి మరణం తర్వాత జీవితం ఉంటుందా అన్న ప్రశ్న అనేకుల్ని వేధిస్తూ ఉంటుంది. దీనికి ఆన్సర్ బైబిల్ ఏం చెబుతూ ఉందో మనం చూసుకున్నాం. కొందరైతే మరణాన్ని గురించి ప్రస్తావించడానికి అస్సలు ఇష్టపడరు. దేవునిని ఎరిగిన వారైతే ఆలోచిస్తారు. కొందరేమో వచ్చే జన్మలో మనిషిలాగే పుడితే బాగుండును అంటూ ఉంటారు. కానీ వీటన్నింటికీ బైబిల్ ఒకటే సమాధానం చెప్తూ ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. అటు తర్వాత తీర్పు జరుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే ఈ విషయాన్ని గురించి రాయబడింది. తీర్పు తర్వాత ఆత్మలు నివసించే స్థలాలు రెండు. ఒకటి నిత్య నరకం, 2 నిత్యరాజ్యం అంటే పరలోకం. నరకానికి ఎవరు వెళ్తారు, పరలోకానికి ఎవరు వెళ్తారు? ఈ 2 ప్రశ్నలు ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉండవచ్చు, కలుగాలి కూడా అంతే. నరులు కలిగి ఉన్న రూపం ఎవరిది? దేవుడు తన రూపంలో తన పోలికలో నరులను చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చూస్తే తెలుస్తుంది ఈ విషయం. నరులలో ఉన్న ఆత్మ దేవుని జీవాత్మ. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. భూమి మీద జీవించే నరులు కలిగి ఉన్నవి 3: ఆత్మ, ప్రాణం, దేహం. ప్రాణం, దేహాల్ని ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత మనిషి మరణమయ్యాడంటారు. దేహం మంటిలో కలిసిపోతుంది, ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆఖరకు నశించకుండా ఉండేది ఏమిటి? ఆత్మ. దీనికి చావు లేదు. ఆత్మ గాలిలో కలిసి అంతరించదు, మంటిలో కలిసి చీకిపోదు. ఆత్మకు మాత్రం చావు లేదు. ఇది నివసించవలసిన చోటు ఎక్కడ? ఆత్మకు 2 స్థానాలున్నాయి. మనిషికి దేవుడు నిర్ణయించినది పరలోకం, దేవునికి లోబడకుండా తాను నిర్ణయించుకున్నది నరకం. ఇవి ఉన్నాయని మీరు ఎలా చెప్తున్నారు? మీరు కానీ వెళ్ళి చూసి వచ్చారా అని ప్రశ్నించేవారున్నారు. కొందరైతే వీళ్ళిలా భయపెట్టి మతాన్ని విస్తరిస్తున్నారు అంటున్నారు. ఈ విషయాన్ని నేను కానీ ఇంకొకరు కానీ ఊహించి చెప్పడం కానే కాదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనంలో మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఒక రాజును చూడగలం. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. తన ఎడమ వైపున ఉన్నవారిని చూచి, శపించబడిన వారలారా, అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. మహిమగల సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు ఎందుకలా చెప్తూ ఉన్నారు? దేవుడు పక్షపాతం చూపుతున్నారా? కాదు, దేవుడు పక్షపాతి కాడు అని బైబిల్ వాక్యం చెప్తూ ఉంది. మరి ఎందుకలా దేవుని తీర్పు ఉండబోతూ ఉన్నది? ఎందుకంటే తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అంటున్నాడు. దేవుడు కొందరిని ఆశీర్వదిస్తాడు, కొందరిని శపిస్తాడా అనే ప్రశ్న ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి వారికి కలగవచ్చు. మొదటిగా ప్రభువుని గూర్చిన వార్త విని నమ్మాలి. ఆ శుభవార్త ఏమిటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ చెప్పబడింది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని యేసు ప్రభు చెప్పారు. దేవుని చేత ఆశీర్వదించబడడం అంటే ఎలా? మొదటిగా యేసుని గురించి విని నమ్మి మారు మనసు పొందడమే. రెండవది, నాన్నకన్నా మిక్కిలి అల్పులుగా ఉన్న సహోదరుల్ని ప్రేమించడం, వారి కష్ట నష్టాల్లో ఆదుకోవడం. ఈలాగు చేసిన వారిని ప్రభువు చెప్తున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వారు పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగములు ఉండువారు. ఇక రెండవ గుంపు శపించబడిన వారలారా అని వారిని గురించి చెప్తున్నాడు ప్రభు. వీరిని దేవుడు శపించలేదు. మరి ఎందుకలా ప్రస్తావించబడింది అంటే వారు సువార్తను నమ్మి మారు మనసు పొందలేదు, వారికంటే మిక్కిలి అల్పులైన సహోదరుల్ని ప్రేమించలేదు,
బహు కఠినంగా నిర్దయగా జీవించారు. వారి ఎడల ప్రేమ, కనికరం, దయ, జాలి లేనివారుగా బ్రతికారు. దుర్మార్గులుగా, దుష్టులుగా జీవించారు. వారిలో సత్క్రియలు లేవు. అందుకే వారిని చూచి శపించబడిన వారలారా అంటున్నాడు ప్రభు. అపవాదికి వాని అనుచరులకు సిద్ధం చేసిన నిత్యాగ్నిలోనికి వారు వెళ్ళిపోయారు. మరణం తర్వాత జీవించి ఉన్న ఆత్మ తల్లడిల్లిపోతూ చలిస్తూ ఉండే స్థలం నిత్యాగ్ని గుండం. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. దేవునిలో ఆనందిస్తూ, దేవునిలో స్తుతిస్తూ యుగ యుగములు బ్రతికే స్థలం పరలోకం. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు. ఆయన యందు నమ్మిక ఉంచి ఆశీర్వదించబడిన స్థితిలో జీవిస్తావా? యేసుని యొద్దకు రా, పాప క్షమాపణ పొందు, రక్షకునిగా, దేవునిగా ఆయనని అంగీకరించు. అప్పుడు పరలోక రాజ్యం నీదవుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు నాయనా. దేవా, ఈ మాటలు విన్నవారిని మీరు దృష్టించి చూడండి ప్రభా. మారు మనసు లేకుండా ఈ మాటలు విని ఉన్నట్లయితే వారు మారు మనసు పొందినట్లుగా వారిని ప్రేరేపించండి దేవా. తండ్రి, అనేకులు ఈ సత్యాన్ని ఎరుగక నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారయ్యా. మీరే స్వయంగా ఆ పరలోకాన్ని, నరకాన్ని ఎరిగిన వారి ఈ లోకంలో మీరు జీవించినప్పుడు దేవా, నరకాన్ని గురించి దేవా మీరు వివరించారు. మీ మాట సత్యం. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించగలిగినట్లుగా దయ చూపించమని దేవా వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, మీరు సహాయం చేయండి దేవా, కనికరించండి. అనేకులు నరకానికి వెళ్లకుండా ప్రభువా పరలోక రాజ్యానికి వారసులు కాగలిగినట్లుగా విన్నవారి ఎడల మీరు దయ చూపించమని మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని మీరు ఆశీర్వదించమని దేవా మీకే స్తుతులు, మహిమ, ఘనత అర్పిస్తూ యేసు ప్రభునామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.